మనం ఏది చేసినా కరెక్ట్, అదే ఇతరులు చేస్తే తప్పు అన్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు. గత ప్రభుత్వంలో ఎన్నో తప్పిదాలు చేసి వాటిని కప్పిపుచ్చుకునేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నారంట. ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలివి. దీనికి కారణం ప్రభుత్వం ఏ పని చేసినా కేటీఆర్ ఆయన టీం తప్పులు వెతికేందుకు ప్రయత్నించడమేనంట. తాజాగా అదాని వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిని లాగి విమర్శలు చేయడంలో వారి దుర్దేశం మరోసారి రుజువైందని విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఏ దేశంలో ఏ సంస్థ అయినా రాష్ట్రాలతో ఒప్పందం చేసుకొని ఒప్పందం ప్రకారం చట్ట ప్రకారం పెట్టుబడి పెట్టే హక్కు ఉంటుంది. అదేవిధంగా విరాళాలు కూడా ఇవ్వచ్చు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదాని ఫౌండేషన్ నుండి 100 కోట్ల విరాళం ఇచ్చారు. అయితే ఇటీవల అదానిపై అమెరికాలో అవినీతి ఆరోపణల కేసు నమోదైంది. దీంతో అదాని ఆఫర్ చేసిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఆయన ఇచ్చే విరాళాలు వద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. అయితే స్కిల్ యూనివర్సిటీకి అదాని విరాళం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ గట్టిగా పట్టుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అదాని కోసమే సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదాని సంస్థలకు కేటాయించిన ప్రాజెక్టుల వివరాలు బయట రావడంతో అడ్డంగా దొరికిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అదాని సంస్థలకు ఏకంగా 5 ప్రాజెక్టులను కేటాయించింది. ఇప్పుడు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మామిడిపల్లిలో అదాని ఎల్బిట్ సిస్టమ్ డిఫెన్స్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును అదాని గ్రూప్ సంస్థలకే అప్పటి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఇది డ్రోన్ తయారీ యూనిట్. ప్రధానంగా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇజ్రాయెల్ ఎగుమతి ఒప్పందాల కోసం డ్రోన్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది ప్రధానంగా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇజ్రాయెల్ ఎగుమతి ఒప్పందాల కోసం. ఇక రెండవది మిసైల్ సెట్ ప్రాజెక్టు. ఈ నిర్మాణానికి కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. ఇది క్షిపణుల షెల్ తయారీ యూనిట్ కి సంబంధించింది. దాదాపు ఇది జనవరి 2025 నాటికి ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు మొదలవుతాయని ఒక అంచనా. వీటితో పాటు ఎలికట్టలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును కూడా బీఆర్ఎస్ సర్కారు అదాని గ్రూప్స్ కే కట్టబెట్టింది. రాష్ట్రంలో నిర్మించిన 3 నేషనల్ హైవే ప్రాజెక్టులను సైతం అప్పటి ప్రభుత్వం అదాని గ్రూప్స్ కే కేటాయించింది. వాటిలో ఖమ్మం సూర్యాపేట నేషనల్ హైవే, మంచిర్యాల రాపెల్లవాడ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి కాగా ఖమ్మం కోదాడ నేషనల్ హైవే పనులు 85% పూర్తయ్యాయి. ఇక 5వ ప్రాజెక్టు వరంగల్లో 750 kV ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును కూడా అదాని గ్రూప్ కే అప్పగించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో ఇన్ని ప్రాజెక్టులు అప్పగించి ఇప్పుడు విమర్శలు చేస్తారా అని ప్రజలే బీఆర్ఎస్ పార్టీని చీకొట్టే పరిస్థితికి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదాని గ్రూప్ తో చేసుకున్న అఫీషియల్ ఒప్పందాలు, చీకటి ఒప్పందాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దొంగే దొంగ అన్నట్టుగా కేటీఆర్ తీరు కనిపిస్తుంది. చేయాల్సిందంతా చేసి అదాని ప్రాజెక్టులకు అప్రూవల్ ఇచ్చి దోస్తానా చేసి ఇప్పుడు అఫీషియల్ గా చేసుకున్న ఎంఓఎంలపై తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ మండిపడుతున్నారు హస్తం నేతలు. ప్రతిపక్షంలో ఉంటే ఏదైనా మాట్లాడతారా? అందుకే కేటీఆర్ సైకో రాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని గుర్తు చేసుకుంటున్నారు జనం. సో ఇది అదాని గ్రూప్స్ కి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒప్పందాల వ్యవహారం.